వెల్కమ్ టు సుభాష్ కిచెన్. ఈరోజు సుభాష్ కిచెన్లో ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను మీకోసం. అదేంటంటే గ్రీన్ చట్నీ పులావ్ చేశాను నేను. చాలా బాగా వచ్చింది. చూసారా, పొడిపొళ్ళాడుతూ భలే వచ్చింది. మీరు కూడా ఈ ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ నేను ఎలా చేశానో మీరు అలాగే చేయండి. చాలా బాగుంటుంది. ఇందులో కొబ్బరి వేసాను, అన్నీ వేసాను. చాలా బాగుంది, హెల్దీ కూడా. ఓకేనా, ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా. ఈ గ్రీన్ చట్నీ పులావ్ ఎలా చేయాలో తెలియాలంటే ప్రాసెస్ చూసేయాలి కదా. మరి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ పులావ్. గ్రీన్ చట్నీ పులావ్ కోసం నేను తీసుకున్న ఐటమ్స్ వచ్చి ఆనియన్స్, నేను 1 కప్పు పుదీనా కొత్తిమీర కలిపి తీసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు 2 టమాటాలు తీసుకున్నాను. కొద్దిగా కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాను. ఓకే. అలాగే నేను కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. దీంట్లో ఈ బిర్యానీలో నేను వాటర్ వేయట్లేదు, అంటే వాటరు కొబ్బరి పాలు కలిపి వేస్తున్నాను నేను. అలాగే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులన్నర వాటర్ అయితే పడుతుంది. సో నేను 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుని 1 గ్లాసున్నర నార్మల్ వాటర్ వేసుకుంటాను. ఓకేనా. చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ మనం బియ్యం కడుక్కుని పెట్టుకుందాం పక్కన. ఓకేనా. ఓన్లీ 2-3 టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది, నానబెట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ మీరు బాస్మతి రైస్తో చేసుకుంటే కనుక ఒక 1/2 అవర్ ముందు ఆ బియ్యం 2 టైమ్స్ వాష్ చేసుకుని ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా. నేను నార్మల్ బియ్యంతోనే చేస్తున్నాను కాబట్టి ఇవి 2-3 సార్లు వాష్ చేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా. ఫస్ట్ నేనైతే ఈ బియ్యం 2-3 సార్లు వాష్ చేసుకుంటాను. చూసారు కదా, నేను గ్రీన్ చట్నీ పులావ్కి తీసుకున్న ఐటమ్స్. ఓకేనా. మా గరం మసాలా సామాను అనేది ప్రాసెస్ చేస్తూ చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ మనం రైస్ వాష్ చేసుకుందాము. చూడండి, రైస్ అయితే నేను 2 టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ పులావ్ అన్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం ఫస్ట్ అంటే మన ప్రాసెస్ కన్నా ముందే గ్రీన్ చట్నీ అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలి. దానికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. చూడండి, నేను ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను. ఆ మిక్సీ గిన్నెలో ముందు 1 కప్పు పుదీనా అండ్ కొత్తిమీర కలిపి తీసుకున్నాం కదా, అది వేసేసుకుందాము. అలాగే కొన్ని ఆనియన్స్ ముక్కలు, ఎన్ని అవసరం మీద కొన్ని, అలాగే వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా గసగసాలు, అలాగే కొబ్బరి ముక్కలు, కొంచెం జీడిపప్పు. ఫస్ట్ ఇవన్నీ మనం చట్నీ చేసి పెట్టుకుందాము. ఆ నెక్స్ట్ మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఏం వేసానో చూసారు కదా. పుదీనా కొత్తిమీర 1 కప్పు వేసుకున్నాను. కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, చిన్న అల్లం ముక్క, చిన్న వెల్లుల్లిపాయ, అలాగే కొన్ని గసగసాలు. ఓకేనా. కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా. కొంచెం ఆనియన్స్ ముక్కలు కొన్ని వేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఇది మనం చట్నీ చేసుకుని వద్దాము. చూడండి, మనకి గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలి మనం. ఓకేనా. మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా. చూడండి, నేను బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ నేను బిర్యానీ ఆకులు వేస్తున్నాను. అలాగే కొంచెం సాజీరా కూడా వేస్తున్నాను. వాటితో పాటు బిర్యానీ మసాలాలు వేస్తున్నాను. యాలకులు, మరటి మొగ్గలు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస్ పువ్వు అవన్నీ వేస్తున్నాను. హోల్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఈసారి డైరెక్ట్ మసాలాలు వేస్తున్నాను, పొడి వేయట్లేదు. ఓకేనా. ఇవి కొంచెం వేపుకుందాము. మన సుభాష్ కిచెన్లో ఇంకా ఒక 3-4 రకాల బిర్యానీలు ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేయవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. పాలకూర బిర్యానీ, కొబ్బరి పాలతో బిర్యానీ, ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి మన సుభాష్ కిచెన్ని. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన సుభాష్ కిచెన్ ఛానల్ విజిట్ చేసి మా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము. మీడియం సైజు ఆనియన్స్ 2 కట్ చేసుకున్నాను నేను. మన ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలి.
చూడండి మనకు ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా. సో ఈ టైంలో నేను చిన్న మీడియం సైజు టమాటాలు 2 తీసుకున్నాను. సో ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి కూడా మనకి టమాటాలు అనేవి కొంచెం మెత్తబడాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి మీకు కావాలంటే ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, లేదంటే ఇందాక మనం గ్రీన్ చట్నీ చేసుకున్నాము కదా, సో అందులో వేసేసుకున్నా పర్వాలేదు. నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను. కావాలంటే మీరు చట్నీలో వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ కొంచెం మగ్గనిద్దాము. మనకు ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గనిద్దాము. చూడండి ఇవన్నీ మనకి బాగా ఏగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ వేసుకుందాము. ఓకేనా. ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఈ గ్రీన్ చట్నీ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు మనం మొత్తం ఇదంతా బాగా ఏగిపోవాలి, పచ్చివాసన పోవాలి మనకి. ఓకేనా, బాగా వేపుకోవాలి. చూద్దాం ఇప్పుడు. చూసారు మనకి ఆయిల్ ఎలా తేలుతుందో, అలా తేలేంత వరకు మనం ఈ మసాలా అంతా బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందాము. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, ఈ రైస్ వేసేసుకుందాం ఇందులో. మనం నీళ్ళన్నీ ఉంచేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. మొత్తం నీళ్ళన్నీ బాగా ఉంచేసుకోండి. ఒకసారి మనం ఈ మసాలాలు అంతా ఈ బియ్యం మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. అలా అయితే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్. ఇక్కడ మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు, అదైనా సరే చాలా బాగా వస్తుంది. ఇది మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి మనకు అన్నీ బాగా వేసేసుకున్నాం. అలాగే మనం బియ్యం కూడా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాము. ఓకే, నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులన్నర వాటర్ అయితే వేయాలి. సో ప్రజెంట్ నేను 2 గ్లాసులు కొబ్బరిపాలు అయితే వేస్తున్నాను. 2 గ్లాసులు కొబ్బరిపాలు, అలాగే గ్లాసున్నర వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒక్కసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవచ్చు. చూడండి అంతా బాగా కలిపేసుకున్నాను నేను. మొత్తం అంతా ఇలా బాగా కలిపేసుకున్నాను, అంతా కలిసేటట్టు. చూడండి మొత్తం ఇలా కలిపేసుకుని ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ పులావ్ అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా ఉంచేస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది. చూడండి ఫైనల్లీ మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాము. పైన కొంచెం కొత్తిమీర జల్లుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. పైనుంచి కిందకి బాగా కలుపుకోండి ఒకసారి, అప్పుడు మొత్తం అంతా ఈక్వల్గా కలుస్తుంది. మొత్తం అంతా బాగా కలుపుకుందాము. చూడండి అంతా కలిపేసుకున్నాను. నాకు బిర్యానీ అయితే చక్కగా ఉడికిపోయింది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుని దించేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసుకుని ఓకే దించేస్తున్నా కిందకి. చూడండి ఫైనల్లీ మనకి గ్రీన్ చట్నీ పులావ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు ఎంత గుమగుమలాడుతుందో, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మనకి. ఓకేనా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ పులావ్ చేశాను. స్మెల్ అయితే అద్దరిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూడాలి. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా, ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ పులావ్ చూసారా, సూపర్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.